మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, ఆగస్ట్ నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి? ఏ విషయాల్లో ఎక్కువగా వీళ్ళు జాగ్రత్తలు పాటించాలంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కం గణపతే నమః. బహుళ తృతీయ స్థిరవారము, శతభిష నక్షత్రము, శోభన యోగము, వనజీకరణంతోటి ప్రారంభమైన ఈ యొక్క మాసంలో మకర రాశి వారికి అంటే నక్రశ్య కుంభరాశస్య నాయక సూర్యనందన, మకర కుంభరాశులకు ఆధిపత్యాన్ని వహించిన వాడు సూర్యుని కుమారుడైనటువంటి శని భగవానుడు. శని మిత్రస్థానమైన మీనరాశిలో ఉన్నాడు. ఈ యొక్క మకర రాశి మీద రవి గురుల దృష్టి పడి ఉంది. మకర రాశి మీద రవి గురుల దృష్టి పడి ఉంది. గతంలో అనుకుంటే కొన్ని ఇబ్బందులు పడిగి జ్యేష్ఠ మాసం కాడి నుంచి కొద్దిగా నిలదొక్కుని ఎదురుకొచ్చింది. ఉన్నతమైన స్థానానికి వచ్చింది మకర రాశి. మామూలు కాదు. మకరం అంటే ఏంటి? మొసలి, నీటిలోని మొసలి, నీటి ఏనుగు పట్టు, ఏనుగుని కూడా లేక తీసి పెట్టప్పుడు ఆంతర బలశాలి, మంచి శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఈ మకర రాశి వాళ్ళు. జ్ఞాపక శక్తి, అమోఘమైన జ్ఞాపక శక్తి. వీళ్ళ మెమరీ పవర్ని తక్కువగా లెక్కకూడదు. అంతటి గొప్ప మెమరీ ఉంటుంది, జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎదుట వ్యక్తుల్ని సంపూర్ణంగా నమ్మరు కానీ నమ్మినట్టే ఉంటారు. సంపూర్ణంగా నమ్మరు కానీ నమ్మినట్టే ఉంటారు. వీళ్ళ ఆలోచన విధానంలో ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటల్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది, ఎంతవరకు నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు అని గ్రహించే గ్రహణ శక్తి ఉంది. అంతటి గ్రహణ శక్తి సంపన్నులు. అందున గురుగ్రహ దృష్టి ఎప్పుడైతే మకరం మీద ఉందాదో, ఈ యొక్క మకర రాశికి ఆధిపత్యాన్ని వహించిన శని భగవానుడు గురుస్థానమైన మీనరాశిలో ఎక్కడైతే సంచారం చేస్తున్నాడో అపరిమితమైన యోగాన్ని పొందాడు. అనుకున్న పనిని చిరునవ్వుతో పూర్తి చేస్తారు. చిరునవ్వుతో 24 గంటలు కష్టపడితే కానీ అవ్వదు అనుకున్న పనిని 8 గంటల్లో పూర్తి చేస్తారు. ఎదుట వ్యక్తిని తన వాక్ చాతుర్యంతో మెప్పించి తనకు కావలసిన పనుల్ని తాను సమగ్రవంతంగా నిర్వర్తించుకుని తగిన లాభాన్ని పొందగలిగే స్థితి ఈ మకర రాశి వారు తెచ్చుకోగలుగుతారు. ఎంత బాగుంది మకర రాశి వారి యొక్క ఈ యొక్క ఆగస్టు నెలలోని, అంటే శ్రావణ మాసంలో 12వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. యోగదాయకమైన పరిస్థితి ఉంది. ఉన్నతమైన స్థితిగతులు పొందుతున్నారు ఆగస్టు నెలలోని మకర రాశి వారు. అయితే భార్యాభర్తలు విధానం ఎలాగుంది? తీర్థయాత్రలు చేస్తారు, అంతకంటే ఉంది. మకర రాశి వారు అరుణాచలం వెళ్ళొచ్చు, శ్రీశైలం వెళ్ళొచ్చు, లేకపోతే కాశీ వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక మీమాంసభరితమైన ఉంది. ఎక్కువ శైవక్షేత్రాలు తిరుగుతారు వీళ్ళు. ఎక్కువ అంటే తిరుపతి వెళ్ళరా అని వెళ్తారు, దారిలో ఉంటుంది. ఎక్కువ శైవక్షేత్రాలకి వెళ్ళే అవకాశాలు మకర రాశి వారికి కనపడతా ఉంది. భార్యాభర్తలు మరి ప్రయాణం చేస్తున్నాడు, భార్యాభర్తలు కొట్టుకుంటారా? అనుకూలంగానే ఉండవృత్తి కదా చేస్తున్నారు. అటువంటి విధంగా దాంపత్య విధానం ఉంది. అలాగే ఈ యొక్క రంగములలో, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఉపయోగదాయకమైన పరిస్థితి ఉంది. విదేశ గమనాన్ని చేయడానికి అవకాశం ఉంది. మకర కుంభరాశుల వారు విదేశ గమనాన్ని చేయడానికి అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయం, ప్రమాదకరమైన స్థితిగతులైన అనారోగ్యాలు వచ్చేస్తున్నాయన్నది ఏమీ లేదు, ఉపయోగకరంగానే ఉంది. ఆరోగ్యం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతి వాళ్ళు చెప్పాలి, జాతకపరంగానే కాదు,
ఎవరు ఆరోగ్యమైనా జాగ్రత్త చూసుకుంటూనే ఉండడం చాలా మంచిది. అయ్యో గురువుగారు చెప్పారు కదా ఆరోగ్యం బాగా మనకేం లేదంట అని చెప్పేసి ఇది అజాగ్రత్తగా ఉండి తినకూడని తినేసి తాగకూడని తాగితే అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో బాగుంది, నష్టదాయకమైన స్థితిగతులు లేవు. అలాగే ఈ యొక్క మకర రాశి వారి మీద గురునితో పాటు రవి దృష్టి కూడా పడి ఉంది అని నేను అనుకున్నాను ఇందాక. శనికి రవి శత్రువు అయ్యాడు, తండ్రి కొడుకులే. శనికి రవి శత్రువు అయ్యాడు, శత్రుతత్వంగా ఉంది కాబట్టి వాహనముల యందు జాగ్రత్తను వహించండి. 2-వీలర్ 4-వీలర్ డ్రైవ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే రాత్రి సమయంలో భార్యాభర్తలిద్దరూ కలిసి దూర ప్రయాణములు చేయరాదు. మీరు దొక్కండి, బస్సు ఎక్కాలండి, లేకపోతే డ్రైవర్ని పెట్టండి, ఫ్లైట్ ఎక్కండి, ట్రైన్ ఎక్కండి, అయినా పర్లేదు. భార్యాభర్తలు ఇరువురు కలిసి భర్త డ్రైవ్ చేస్తూ భార్య పక్కన కూర్చుని, లేదా భార్య డ్రైవ్ చేస్తూ భర్త పక్కన కూర్చుని దూర ప్రయాణాలు చేస్తే వాహన ప్రమాదములు తప్పనిసరిగా జరుగుతాయి. కాబట్టి ఆ యొక్క విధానాన్ని బయటపడాలంటే జాగ్రత్తని వహించండి. వాహనాల్ని 7 గంటల తర్వాత నో డ్రైవింగ్, నైట్ టైం చేయకూడదు. ట్రై చేయడం మానేయండి. అబ్బాయి కాదండి, తప్పదండి, వెళ్ళాలండి, చాలా ఇంపార్టెంట్, నేను చాలా అవసరం అండి, లేకపోతే 10 లక్షలు పోతాయండి అని అన్నప్పుడు వేరే ఒకళ్ళే డ్రైవింగ్ పెట్టుకోవాలి, కానీ మీరు చేయకూడదు. అటువంటి నియమాన్ని పాటించండి. ఇక ఆరోగ్యపరమైన పరిస్థితుల గురించి చెప్పుకున్న బాగానే ఉంది. ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, వ్యవహారం బాగుంది. అన్ని రకాలుగా గురు యొక్క విధానం వల్ల మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది, ముట్టిందల్లా ముత్యం అవుతుంది అన్నట్టుగానే ఉంది. కానీ జాగరూకతతో వ్యవహరించుకుంటే శుభదాయకమైన ఫలితాలు అత్యంతంగా పెరుగుతాయి. ఇక సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకి ఎలా ఉంటున్నారు? ఇందాక చెప్పాను, మకర రాశి వారికి ఆధిక్యత కలిగిన మెమరీ ఉంది, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంది, అనుకూలవంతమైన మాటలు మాట్లాడతారు. రాజకీయ రంగంలో ఉన్న మకర రాశి వారికి ఏంటిది? అనుకూలవంతమైన మాటలు మాట్లాడతారు. నువ్వు నేను మాట్లాడలేనంతగా వాక్ చాతుర్యత ఎవరికి? రాజకీయ నాయకులకి, సినిమా రంగం వాళ్ళకి ఉంటుంది. ఒక సినిమా రంగంలో పనిచేసే వాళ్ళు, ఒక రైటర్ ఉన్నారనుకో, నా మాటలు రాయాలంటే వాడు తడువుకోడు, కపకపక అప్పుడు ఆ యొక్క సన్నివేశాన్ని బట్టి, ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి మాటలంతా వచ్చేస్తుంటాయి. నీకు నాకు రావు, చెప్పలేం. ఇంకా రాజకీయ నాయకుడు అంతే, ఇలా చేస్తాం అలా చేస్తాం. ఏదో సినిమాలోని రాజకీయ నాయకుడు ఉంటాడు, హైదరాబాద్ సముద్రం తీసుకొచ్చేస్తాను అంటాడు. అది సముద్రం, హైదరాబాద్ సముద్రం ఎందుకు వస్తుందని చెప్పేసి ఆలోచన ఆడికి లెక్క కాదు, ఉండే, కానీ చెప్పాడు. అలాగే వాక్ చాతుర్యతను ఉంటారు. కాబట్టి రాజకీయ నాయకులకి తిరుగులేదు, సినీ రంగంలో ఉన్నవారికి తిరుగులేదు. సినీ రంగంలో ఉన్నవారికి గురుశిరులే యోగదాయకులు. కాబట్టి ఈ యొక్క వారికి ఉన్నతమైన స్థితిని పొందుతున్నారు. నరఘోష, నరదృష్టి, శత్రువుల నుంచి అధికంగా ఈ భయం ఉండటం, ఎలాంటి ప్రభావాలు ఏమన్నా ఎదుర్కోవాల్సిన పరిస్థితి? నరఘోష, నరదృష్టి, శత్రు భయము, ఈ యొక్క విధానాలు కొంతమందికి చెబితే ధనప్రియులైన కొంతమంది సిద్ధాంతులు, అమ్మో నీకు చాలా ఉందరా బాబు, ఇంకేముంది, నువ్వేం వద్దు, ఈ యొక్క యూట్యూబ్లోని, ఈ యొక్క సోషల్ మీడియాలోనే మాట్లాడితే కదదు, నా దగ్గరికి సొంత డైరెక్ట్గా వచ్చే నీ చేత నేను హోమం చేపించేస్తాను, నీ దగ్గర 5 లక్షలు లాగేస్తానంటారు. ఇటువంటి కరెక్ట్ కాదు, ఇది నిజం కాదు. ధనాశపరులు చేసే పనులు. నరఘోష అనేది ప్రతి మానవుడికి ఉంటుంది. పచ్చగా ఎదిగే వాడిని చూస్తే చూడలేనటువంటి అసూయ పనులు ఇప్పుడు ఉంటారు. నరఘోష అనేది ఉంటుంది. ఇక ఈ నరఘోష నుంచి బయటపడాలి అంటే ఏం చెయ్యాలి? ఇంకోటి ఏదన్నా శత్రు భయం. శత్రు భయం అన్నాం. శత్రువు అనేవాడు ఎవరు? శత్రువు అనేవాడు ఎవడు? ఎక్కడ తయారవుతున్నాడు నీకు? అసలు శత్రువు ఎందుకు వస్తున్నాడు నీకు? శత్రువు రావాలంటే నువ్వు శత్రుత్వంగా ఉండాలి కదా, లేకపోతే శత్రువు ఎందుకు వస్తాడు? నువ్వు నవ్వుతో మాట్లాడుతున్న సరే నీకు శత్రుడు రాడు. నువ్వు వ్యగతాళిగా వంకరతనంగా మాట్లాడి ఎదట వాడిని కించపరిచినట్టు చేస్తే అప్పుడు శత్రువు వస్తాడు. లేదా వ్యాపారంలో పోటీ పడుతూ ఉన్నప్పుడు శత్రువు వస్తాడు. వ్యాపారంలో పోటీ పడుతున్నప్పుడు వస్తారు, శత్రువు అవుతాడు. అటువంటి విధానాలు ప్రతి చోట వస్తాయి. కాబట్టి దీనికి చేసే విధానాల్లో కొన్ని రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీ భావంలో నేను చెప్తాను, అది చేసుకుంటే పోతాను.
దట్స్ ఆల్. ఇంకా ఈ నెలలో వీళ్ళకి అన్ని విధాలా కలిసి రావడానికి, అలాగే నెగిటివ్ ప్రభావాలు తొలగిపోవడానికి మంచి పరిష్కార మార్గం తెలియజేయండి. నెగిటివ్ ప్రభావం తొలగిపోవడానికి మంచి మంచి క్వశ్చన్లు వేస్తున్నావు. కొంచెం కఠినంగా ఉన్నా పర్వాలేదు, బాగుంది. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఏంటి నెగిటివ్ ప్రభావం తొలగాలి అని అడిగావు. మరి చాలామంది సిద్ధాంతాలు చెప్పే ఉండొచ్చు, కానీ నేను కూడా చెప్తున్నాను. ఈ యొక్క మకర రాశి వారికి నెగిటివ్ ప్రభావం తొలగాలి అంటే పడుకునే పోయే ముందు ఒక చిన్న కుండ తాండి. ఎంత తాడు, చిన్నది కుండ తండి. కళ్ళుప్పు ఉంటుంది కదా, క్రిస్టల్ సాల్ట్, దానిలో వేయండి. ఆ వేసిన తర్వాత మీ యొక్క ఆగ్నేయంలో కానీ లేకపోతే ఏదో ఒక ఈశాన్యంలో కానీ ఎక్కడైనా పర్లేదు, మీ వంటగదిలో పెట్టండి. అక్కడ అష్టదళ పద్మం వేసి ఆ పద్మం మీద పెట్టండి. భగవంతుడికి నమస్కరించండి, ఇష్టదైవాన్ని నమస్కరించండి, శని భగవాన్ని కూడా నమస్కరించండి. పెట్టుకోండి, శుభ్రంగా పడుకోండి. ఎప్పుడు పెట్టుకోవాలండి, ఎప్పుడు పడుకోవాలండి? శుక్రవారం నాడు సాయంత్రం తెచ్చుకొని ఇది పెట్టుకోండి. శనివారం ఉదయాన్నే లేచారు కదా, లేచి దగ్గరలో ఉన్న రావి చెట్టు ఎక్కడైనా ఉంటే ఈ కొండను తీసుకెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర కదులుతా పక్కన, చెట్టు మొదట్లో అక్కడ కొంచెం పక్కన దాన్ని వేసి ఆ కొండను బోరించి వచ్చేయండి. చెట్టు చుట్టూ ప్రదర్శన చేసి వేయాలి. ఓ 3 సార్లు 5 సార్లు అది నమస్కరించుకొచ్చింది. ఎప్పుడైతే ఈ రకంగా శుక్రవారం నాడు చేసి శనివారం నాడు ఉదయాన్నే వేశారో నీ యొక్క నెగిటివ్ పాత్ర అది దగ్గర ఉండదు. సరే, అంటే శుక్రవారం చేసావు, శనివారం చేసావు, మరి ఆదివారం సంగతి ఏంటి? అనుమానం వచ్చింది నీకు. ఆదివారం నువ్వు చేయనవసరం లేదు. మళ్ళా అప్పుడు నువ్వేం చేయాలంటే ఒక గాజు పాత్ర, ఒక సాసర కాకుండా కొంచెం ప్లేట్ లాగా గాజు పాత్ర తీసుకోండి. ఆ పాత్రలోని దేవుడి దగ్గర పెట్టండి. దాని నిండుగా నీళ్లు పోయండి. ఆ నీళ్ళంతా పచ్చకర్పూరం ఫోటర్ చేసి అందులో వేయండి. అందులో వేసి నమస్కరించుకుని అలా పెట్టండి. దాని వలన కూడా నెగటివ్ ప్రతిరోజు పోతుంది. అది నీళ్లు వేసిన తర్వాత ఆదివారం వేసావు కదా, శనివారం నాడు చేసావు, శనివారం సాయంత్రం పెట్టావు, మళ్ళా ఈ నీళ్ళ అందులో పచ్చకర్పూరం వేసావు. శనివారం ఆదివారం వచ్చింది, ఆదివారం మళ్ళీ నీళ్ళు మార్చకండి, మళ్ళీ శనివారం ఆదివారం పచ్చకర్పూరం అండి, మళ్ళీ పచ్చకర్పూరం అండి, అలాగే వేసుకుంటా వచ్చి ఉంటే ఆ తర్వాత ఆఖరిని మొక్కల్లో పోయింది ఆ నీళ్ళని. నెగిటివ్ అనేది పోతుంది. అలాగే శత్రుపీడన తొలుగుతుంది. దీనికి చేయవలసిన విధానం ఇది. ఓవరాల్గా ఈ మాసం ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.